Let's learn some important topics of GST. First one, GSTIN. A business which is registered under the GST law is approved by CG as supplier of goods and services. The ITC is permitted only to registered business. Each business is assigned after registration with a unique 15-digit PAN registration number. This number is known as GST identification number. ఒక బిజినెస్ జిఎస్టీ లా ప్రకారం రిజిస్టర్ అయితే అది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది సప్లయర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లాగా. అట్లా రిజిస్టర్ అయిన బిజినెస్కి మాత్రమే ఐటీసీ అవైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రతి బిజినెస్కి ఒక 15-digit పాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ యూనిక్ 15-digit పాన్ రిజిస్ట్రేషన్ నెంబర్నే మనం జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్, దట్ ఈస్ GSTIN అని అంటాము. In this GSTIN number, first 2 digits indicates state code and the next 10 digits indicates PAN number and the next 13th digit indicates entity code and 14th digit indicates blank and the 15th digit indicates check digit. Next one, e-way bill. An e-way bill is a permit needed for interstate and intrastate transportation of goods worth more than rupees 50,000. It contains details of the goods, the consignor, the recipient, and the transporter. It can be electronically generated through the GSTN. It must be generated before the goods are shipped. అంటే 50,000 కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న గూడ్స్ మనం ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రాస్టేట్ ట్రాన్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఈవే బిల్ అనేది నెససరీ. ఈవే బిల్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే గూడ్స్ గురించి, ఎవరైతే గూడ్స్ పంపిస్తున్నారో వాళ్ళ గురించి, ఎవరైతే గూడ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ గురించి, ఎవరైతే గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళ గురించి ఉంటుంది. ఈవే బిల్ని మనం జిఎస్టిఎన్ ద్వారా ఎలక్ట్రానికల్గా జనరేట్ చేయొచ్చు అండ్ అది గూడ్స్ అక్కడికి వెళ్ళక ముందే జనరేట్ చేయాలి. నెక్స్ట్, ది వ్యాలిడిటీ ఆఫ్ అన్ ఈవే బిల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. ఈవే బిల్ యొక్క వ్యాలిడిటీ అది ట్రావెల్ అయిన డిస్టెన్స్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ 200 kilometers, then the validity period will be 1 day before the relevant date. For every 200 kilometers thereafter, the validity extends by a day from the relevant date. అంటే డిస్టెన్స్ అనేది 200 kilometers కన్నా తక్కువ ఉంటే వ్యాలిడిటీ అనేది 1 day మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ 200 kilometersకి 1 day పెరుగుతూ ఉంటుంది. An e-way bill should be generated irrespective of the value of the consignment, even if the value is lesser than 50,000 rupees in 2 cases. ఈవే బిల్ అనేది గూడ్స్ వాల్యూ 50,000 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే జనరేట్ చేస్తాం. బట్ ఈ 2 కేసెస్లో మాత్రం 50,000 కన్నా తక్కువ ఉన్నా కూడా మనం ఈవే బిల్ జనరేట్ చేయాలి. First one, when the goods are supplied by a principal to a job worker in an interstate transaction. Second one, during an interstate transfer of handicraft goods by a supplier who has been exempted from GST registration. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ప్రిన్సిపల్ జాబ్ వర్కర్కి గూడ్స్ పంపించిన ఆర్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసిన, ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ బై సప్లయర్ హూ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఈ 2 కేసెస్లో మాత్రం మనం గూడ్స్ వాల్యూ 50,000 కన్నా తక్కువ ఉన్నా కూడా ఈవే బిల్ జనరేట్ చేయాలి. ఈవే బిల్ అనేది కన్సైనర్ కానీ, రెసిపియంట్ కానీ, ట్రాన్స్పోర్టర్ కానీ ఎవరన్నా జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, డెబిట్ నోట్. According to GST rules, a debit note is also known as supplementary invoice. The debit note is issued by the seller when the value of goods or services supplied by him is increased. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సప్లయర్ సెల్లర్కి 100 rupees గూడ్స్ పంపించాడు అనుకుందాం. సెల్లర్ సప్లయర్కి 100 rupees పే చేశాడు. ఈ లోపల సప్లై అయ్యే లోపల ఏమైంది, ఈ 100 rupees గూడ్స్ ప్రైస్ ఒక 10 rupees పెరిగినాయి. కానీ సెల్లర్ పే చేసింది 100 rupees మాత్రమే. సో 10 rupees ఇంకా పే చేయలేదు. సో సెల్లర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ బై 10 rupees. కాబట్టి సెల్లర్ డెబిట్ నోటు ఇష్యూ చేస్తాడు.
In other words, it is issued in case of purchase returns, that is, when goods are returned by a purchaser to seller or supplier for the purpose of purchase returns. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సెల్లర్ బయర్కి గూడ్స్ సెల్ చేస్తాడు, బయర్ సెల్లర్కి మనీ పే చేస్తాడు, పే చేసేసిన తర్వాత బయర్ పర్చేజ్ చేసిన గూడ్స్ రిటర్న్ ఇచ్చాడు, ఒక హాఫ్ ఆఫ్ ద గూడ్స్. ఆ రిటర్న్ ఇచ్చినప్పుడు ఏమైంది, సెల్లర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్. సపోజ్ ఆ గూడ్స్ వాల్యూ 100 అనుకుంటే హాఫ్ రిటర్న్ చేసేస్తే, సో సెల్లర్ దగ్గర బయ్యర్ యొక్క మనీ 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి. అంటే సెల్లర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ బై 50 రూపీస్. As the account of the seller is going to debited with the amount mentioned in the debit note, that's the reason why it is called as debit note. ఇంతకుముందు చెప్పిన 2 కేసెస్లోనూ సెల్లర్ అకౌంట్ డెబిట్ నోట్లో ఉండే అమౌంట్తో డెబిట్ అవుతుంది, కాబట్టి దీన్ని డెబిట్ నోట్ అంటాము. డెబిట్ నోట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది రిటర్న్ గుడ్స్, దట్ ఈస్ ప్రైస్, డిస్కౌంట్, ట్యాక్స్ చార్జ్ ఎక్సెట్రా. డెబిట్ నోట్లో ఏముంటుందంటే ప్రైస్ ఆఫ్ ద రిటర్న్డ్ గూడ్స్, డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారనేది, ట్యాక్స్ ఎంత ఛార్జ్ చేశారనేది ఉంటుంది. However, when any purchaser is going to return goods to the supplier, he will prepare 2 debit notes. అంటే ఒకటి తన దగ్గర ఉంచుకుంటాడు, ఇంకొకటికి సప్లయర్కి కానీ లేకపోతే ఎవరైతే బయ్యర్ ఉన్నారో బయ్యర్కి కానీ ఇస్తాడు. నెక్స్ట్ వన్, క్రెడిట్ నోట్. The credit note is issued by the seller when the value of goods or services supplied by him has been reduces or revised. ఫర్ ఎగ్జాంపుల్, సప్లయర్ సెల్లర్కి 100 రూపీస్ గూడ్స్ సెండ్ చేశాడు, సెల్లర్ సప్లయర్కి 100 రూపీస్ పే చేశాడు. బట్ బిఫోర్ ది సప్లై ఆ గూడ్స్ యొక్క వాల్యూ ఒక 10 రూపీస్ డిక్రీజ్ అయింది. అంటే ఈ సెల్లర్ యొక్క 10 రూపీస్ సప్లయర్ దగ్గర ఉన్నాయి. సో సెల్లర్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ విత్ 10 రూపీస్. In other words, it is also issued in case of sales return, that is, it is sent by the seller to the purchaser for the purpose of sales return. ఫర్ ఎగ్జాంపుల్, సెల్లర్ తీసుకున్న గూడ్స్ రిటర్న్ ఇచ్చేస్తే సెల్లర్కి ఆ మనీ క్రెడిట్ అవ్వాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనీ, క్రెడిట్ నోట్ ఈజ్ issued which can be used for subsequent sales. As the accounts of the returner is going to credited with the amount mentioned in the credit note, that's the reason why it is called as credit note. ఈ కేసులో రిటర్నర్ అకౌంట్ క్రెడిట్ నోట్లో ఉన్న అమౌంట్తో క్రెడిట్ అవ్వడం వల్ల దీన్ని క్రెడిట్ నోట్ అంటున్నాం. క్రెడిట్ నోట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది రిటర్న్ గూడ్స్ లైక్ ప్రైస్, డిస్కౌంట్, ట్యాక్స్ చార్జ్డ్ ఎక్సెట్రా. సేమ్ డెబిట్ నోట్లో ఉన్నట్టు క్రెడిట్ నోట్లో కూడా గూడ్స్ ప్రైస్, దాని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, ట్యాక్స్ ఎంత ఛార్జ్ చేశాడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి.